హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ 18 నెలల డీఏ, డీఆర్ అరియర్స్‌పై ప్రభుత్వం నిర్ణయం వచ్చేసిందండి. మరి ప్రభుత్వం ఏ దిశగా నిర్ణయం తీసుకుంది అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్‌తో అయితే రావటం జరిగింది. సో, ఉద్యోగులకు మొదటగా న్యూస్ అండి. సో, ప్రభుత్వం తన ఉద్యోగులకు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. కోవిడ్ సమయంలో నిలిపివేసినటువంటి 18 నెలల వేతన భత్యం డీఏ మరియు డీఆర్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం అయితే నిరాకరించేసింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ మరియు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాన్ని అయితే వెల్లడించింది. అసలు ఎందుకు నిలిపివేశారంటే, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా లోక్సభలో అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ 18 నెలల వేతన భత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం వంటి కారణాల వల్లే వేతన భత్యాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదన లేదని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుత డీఏ, డీఆర్ రేట్లు చూసుకున్నట్లయితే ప్రస్తుతం డీఆర్ రేట్లు మరియు భవిష్యత్తులో వచ్చే పెరుగుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53% డీఏ మరియు డీఆర్ వర్తిస్తుంది. ఇంకా సంవత్సరానికి 2 సార్లు డీఏ, డీఆర్ పెంచే అవకాశం ఉంది. మనందరికీ తెలిసిందే. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. 8వ వేతన సంఘం ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 5 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈ వేతన సంఘాన్ని 2025 చివరి నాటికి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల 7వ వేతన సంఘం గడువు ముగిసే 2026కు ముందే ఉద్యోగుల నిర్మాణాన్ని అప్డేట్ చేయబోతున్నారు. ఇక 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు చేశారు. దీని సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటుతో రాబోయే సంవత్సరాల వేతన భత్యాలతో మార్పులు వస్తాయని అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమైన విషయాలు 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం అయితే నిరాకరించిందండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు 53% డీఏ, డీఆర్ అయితే వర్తిస్తోంది. 8వ వేతన సంఘం 2025 చివరి నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.